టీడీపీ జనసేనతో కలిస్తే మాకే నష్టం బీజేపీ ఎమ్మెల్యే. తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తామని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూరి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణలో అక్కడ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, టీడీపీ, జనసేన. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, టీడీపీ ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీలు. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ జాతీయ పార్టీ ఏది? బీజేపీ. ఈ మూడు కలిసి వైసీపీని ఓడగొట్టేసినాయి. సో బీజేపీ ఎక్సలెంట్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీయే లేదు అసలు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ఇంతకుముందు 9 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ పాలన. సో అటువంటిది దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అటు ఆంధ్రలో మొత్తమే కంప్లీట్గా చంపేసింది. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మళ్ళీ బతికింది. అయితే దీని అర్థం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కానీ ఇక్కడ బీజేపీ మీద తెలంగాణ ప్రజలు ఏం చేస్తున్నారంటే చాలా అమితమైన అభిమానం పెంచుకుంటారు. చాలా అభిమానం చెప్పుకోలేకపోతున్నారు, కానీ ఓట్లు ఆటోమేటిక్గా పడిపోతున్నాయి. మనం ఎంపీ ఎలక్షన్స్లో చూస్తే తెలంగాణ మొత్తంలో సగానికి సగం ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చాయి. అంటే ఇక్కడ మాటలుగా బీఆర్ఎస్ మీద ఒత్తిడి ఉంది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ బీజేపీ మీద మంచి మూమెంట్ ఉంది తెలంగాణ ప్రజలకు. మరి అటువంటిది ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ జనసేనతో కలిసి పొత్తు కలిసి ఇలా తెలంగాణలో వేసే పిచ్చోళ్ళ 1600 మంది బలిదానాలు చేసి తెలంగాణని తెచ్చుకున్నారు. ఈరోజు తెలంగాణని మాకొద్దు, మా భూములు మాకే కావాలి, మా హక్కులు మాకే కావాలి, మా పోరాటం మా తెలంగాణ అని చెప్పేసి ఎంతోమంది త్యాగాలు చేశారు. అటువంటి తెలంగాణలో మళ్ళీ టీడీపీ జనసేన దీనికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే 200% మైనస్ అవుతుంది. ఒకవేళ కనుక జనసేన ఇప్పుడిప్పుడే చాలా కష్టం పడి కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో కష్టం, పవన్ కళ్యాణ్ గారి కష్టం ఆంధ్రప్రదేశ్లో అందరూ చూసారు. ఆల్రెడీ ఈ యావత్ తెలుగు రాష్ట్రాలు చూసినాయి. అక్కడ దాదాపు 21కి 21 సీట్లు కొట్టి అక్కడ ప్రతిపక్ష హోదాలో జనసేన పార్టీ ఉంది. అంటే డిప్యూటీ సీఎం అంటే మాటలు కాదు అసలు. అంటే తను ఇక్కడ ఫోకస్ చేసి అసలే లేనప్పుడు సుసల్ కోసం ట్రై చేయడము జనసేన పార్టీకి కూడా ఇక్కడ నష్టమే కలుగుతుంది. టీడీపీ పార్టీకి కూడా 100కి 100% నష్టమే జరుగుతుంది. సూపర్ 6 అనేది చేతులు ఎత్తేసారు, అయిపోయింది. సో ఎంత మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి అనేది మనం ఇంకా చాలా టైం ఉంది. ఇంకొక 4 సంవత్సరాలు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి చూడాలి. ఇక్కడ ఫోకస్ చేస్తుండగానే ఆ రాష్ట్రంలో కూడా మీ పదవులు పోయే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. అక్కడ నేను గ్యారంటీ ఇస్తున్నా. మీ మీద మంచి ఒపీనియన్ ఉంది, మాకు ఉంది. అక్కడ రాష్ట్ర ప్రజలకు కూడా మంచి ఒపీనియన్ ఉంది. మీరు మీ రాష్ట్రాలలో మంచిగా ఫోకస్ చేసి మీరు డెవలప్మెంట్ చేయండి. ఇక్కడ కూటమి ఇక్కడ కూడా మేమే ఏర్పాటు చేస్తాం, మా మాట ఇక్కడ కూడా నెగ్గాలి అనుకుంటే మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఊరుకునే ప్రసక్తి అయితే అసలు లేనే లేదు. ఎవ్వరు అప్పట్లాగా తెలివి లేకుండా ఎవరు లేదు. అది మీ ఆలోచన.